మీలో ఎంత మందికి ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ ఒక సినిమా లాగా ఉందిరా అని అనిపించిందో ఈ వీడియో లైక్ చేసి కింద కామెంట్ చేయండి. నాకు ఒకటే మాట చెప్పాలనిపించింది, కళ్యాణ్ నీకు ఆపలే మాట నేను ఊరికే చెప్పట్లేదు. లాస్ట్ 15 డేస్ నుంచి కళ్యాణ్కి వస్తున్న ఎలివేషన్ చూస్తూ ఉంటే వాళ్ళ అమ్మగారు ఇంట్లో వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు స్టేజ్ మీద మాట్లాడిన మాట, ఈ వారం నామినేషన్స్, ఈ వారం ఫస్ట్ కంటెంట్ రావడం, ఈ సీజన్ కే ఫైనల్ క్యాప్టెన్సీ టాస్క్ లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ కాంపిటేటర్ ని సెలెక్ట్ చేసుకుని వన్ ఆఫ్ ద టఫెస్ట్ టాస్క్ లో గెలిచి ఫైనల్ క్యాప్టెన్ అయిన విధానం చూస్తుంటే అబ్సల్యూట్ సినిమా. వీటన్నిటికీ మించి క్యాప్టెన్ అయిన తర్వాత తను ఎమోషనల్ అయిన విధానం, ఇమాన్యుల్ తనుజ గారి దగ్గరికి వచ్చి వాళ్ళ చేతులు పట్టుకొని కిస్ చేసిన విధానం, అండ్ డెమాన్ పవన్ రాగానే నిలబడి హక్ చేసుకున్న విధానం, మోస్ట్ ఎమోషనల్ సీన్స్ ఇవి. మొత్తానికి వాళ్ళ అమ్మగారికి మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకున్నాడు, సూపర్ అనిపించాడు. డెమాన్ పవన్ విషయానికి వస్తే పోరాట యోధుడు రా అన్న ఫీలింగ్ వచ్చింది. తను ఓడిపోయినా పోనీలే మనవాడే గెలిచాడు అని ఒక్క మాట నాడు చూసారా, ఆ మాటతో డెమాన్ పవన్ 10 మెట్లు ఎక్కాడు అన్న ఫీలింగ్ వచ్చింది. ఫైనల్ గా కొంతమంది డెమాన్ పవన్ కి పెయిన్ రాబట్టే కళ్యాణ్ పడాలా గెలిచాడు అనే అలాంటి వాళ్ళకి నేనేం చెప్తానంటే, అది టఫెస్ట్ టాస్క్. అంత టఫ్ టాస్క్ లో డెమాన్ పవన్ కే పెయిన్ వచ్చిందంటే కళ్యాణ్ దాన్ని తట్టుకుని ఆడినట్టే కదా. ఒకరి విజయాన్ని ఎప్పుడు తక్కువ చేసి చూడకూడదు. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. కొంచెం సరే జాయిన్ బటన్ మీద